గుంటూరు స్పెషల్ పండుమిర్చి కారం పచ్చడి అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే కాస్త కారం కారంగా కమ్మగా ఉండే దీని తయారీ చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు అన్నంలోకి అయినా కాస్త పప్పు చేసుకున్నప్పుడు కూడా ఇది చాలా టేస్టీగా దీంతోపాటు మనం తినేసేయచ్చు. మొదట 1 కేజీ పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు కడిగి ఆరనివ్వండి. అవి ఆరిన తర్వాత మాత్రమే తొడాలు తీయాలండి. ముందే తీస్తే వాటర్ అనేది మిర్చిలోకి వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది. అవి ఆరిన తర్వాత తొడాలు తీసుకొని వాటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నేను కేజీ పండుమిర్చి తీసుకున్నాను కాబట్టి 200 గ్రామ్స్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. 1 కేజీ పండుమిర్చికి 200 గ్రామ్స్ రాక్ సాల్ట్ వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత దాని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాటిని కూడా మిక్సీ వేసుకొని పండుమిర్చిని మిక్సీ వేసుకొని చింతపండు అనేది 200 గ్రామ్స్ చింతపండు పెట్టానండి. దాని మీద మళ్ళీ మిక్సీ వేసుకున్న మిక్చర్ని పెట్టేసుకున్నాను. మిక్సీని పెట్టేసుకొని అన్నిటినీ కూడా ఒక 24 అవర్స్ పాటు నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల చింతపండు బాగా నానుతుంది. మనం మిక్సీ వేసినప్పుడు మిక్సీకి పట్టుకోకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేగనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 చిన్నుల్లిపాయలు, 1 చిన్న అల్లం ముక్కని మిక్సీ వేసుకొని ఈ ఆవాలు మెంతుల పొడిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండింటినీ కూడా పచ్చడిలో కలుపుకొని నీట్గా కలిసే విధంగా చేతితో కలుపుకోండి. బాగా కలుస్తుంది. ఈ విధంగా మనం దీన్ని కలుపుకున్న తర్వాత మనకి ఇది ఈ వంతున సంవత్సరం నిల్వ ఉంటుందండి. నిల్వ ఉంటుంది. తిరగమాత లేకుండానే అది సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇది వంతున జాడీలోకి తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 చిదిమి వేసుకోండి. తర్వాత ఒక చిన్న పెద్దుల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి బాగా వేగనివ్వండి. 2 బాగా వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మనకు కావాల్సినంత పచ్చడిని తీసుకొని పోపులో వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక చిన్న జాడీలోకి తీసుకున్నారంటే మనకి రోజువారీ వాడుకోవడానికి సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.